హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనము ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి చూద్దామా, టాపిక్స్ ఏంటంటో చూద్దామా. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 సార్లు అడిగిన చాలా ఇంపార్టెంట్ వన్ అనమాట. April 26. అంటే మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడే అంశం కూడా. చాలా నైస్గా ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. కస్తూరి రంగన్ చాలా ప్రముఖమైన శాస్త్రవేత్త, చనిపోయారు ఆయన గురించి డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా స్పెషల్ పాయింట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా ప్రముఖమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అంతేకాకుండా ఆయన సేవల్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఉన్న పర్సన్ అనమాట. ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం, కొంచెం డీప్గా కూడా డిస్కస్ చేద్దాం. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2025 ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం మనకు బాగా సుపరిచితమైన గ్రామం, అది ఏరియా, అది డిస్కస్ చేద్దాం. తర్వాత అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్కరణ దినోత్సవం. చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవం. దీని గురించి మాట్లాడదాం. ఏంటది, దానికి సంబంధించిన అంశాలు ఏంటనేవి చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి భారతదేశంలో. దాన్ని ముంబైలో చేశారనమాట. దాని గురించి మాట్లాడదాం. ఈరోజు చాలా April 26 చాలా స్పెషల్గా ఒక 3 ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి ఈరోజు. దీనిలో మనకి మేధో సంపత్తి దినోత్సవం ఒకటైతే, చెర్నోబిల్ ఒకటైతే, ఇంకొకటి కూడా ఉంది ఇంపార్టెంట్ది. అదేంటి అని అంటే వెటర్నరీ డే అంటారు. వెటర్నరీ దినోత్సవం అంట. 4వ శనివారం, చివరి శనివారం ఏదైతే ఉంటుందో ఏప్రిల్ మంత్లో, ఈ చివరి శనివారాన్ని వెటర్నరీ డేగా సెలబ్రేట్ చేస్తారు. అది శనివారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, బట్ ఈ ఇయర్ శనివారం వచ్చింది, 26వ తారీఖు వచ్చిందనమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. స్పెషల్గా 3 డేస్, ఇంపార్టెంట్ డేస్ డిస్కస్ చేయబోతున్నాం మనం. తర్వాత చూస్తే ఇక్కడ 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. సో ఇప్పుడు మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వెళ్దామా. మొదటిగా మన ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత అనే ట్యాగ్ తోటి మనకి అన్ని పేపర్లలో ఇవాళ చాలా స్పెషల్గా ఇవ్వడం జరిగింది ఈ వార్తని. సో చాలా స్పెషల్ పర్సన్ని చెప్పుకోవాలి. మనకి కనిపిస్తున్నారు కస్తూరి రంగన్, డాక్టర్ కృష్ణమూర్తి కస్తూరి రంగన్ అనమాట. మనం ఈయన సేవల గురించి, ఈయన అధిరోహించిన ఏవేవైతే ప్లేసెస్, స్పెషల్ డెసిగ్నేషన్స్ ఉన్నాయో వాటి గురించి మనం చాలాసేపు చెప్పుకోవచ్చు. చాలా స్పెషల్ పర్సన్ ఎనీవేస్. తర్వాత మనకి ఇక్కడ ఒకసారి చూస్తే PSLV, GSLV ప్రయోగాల మార్గదర్శిగా చెప్పుకుంటామని. PSLV, GSLV అని మనము సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పుకున్నప్పుడల్లా లాంచింగ్ వెహికల్స్ కదా ఇవి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్ అంటాం. ఈ 2 లాంచింగ్ వెహికల్స్కి ప్రయోగాల మార్గదర్శిగా చెప్తారు. వీటిని పయోనీర్ ఆఫ్ దీస్ 2 PSLV, GSLV అని చెప్తాం. అంటే 2000 సంవత్సరంలో ఆ టైంలో వీటిని ప్రవేశపెట్టి, అప్పటికే మనకంటే ముందులో రష్యా, అమెరికాలో బాగా లాంచింగ్ వెహికల్స్లో కాదు, చంద్రుడి మీదకి తర్వాత పోతే వ్యోమగాములను కూడా వాడుతున్న సమయానికి మనం స్టార్ట్ చేసామన్నమాట. అంటే 25 సంవత్సరాల క్రితం అనుకోండి. అప్పటికి వీటిని మనకి లాంచ్ చేయాలి, మనకంటూ భారతదేశానికంటూ ఈ లాంచింగ్ వెహికల్స్ ఉండాలి అన్న కాన్సెప్ట్కి ఫోకస్ చేసి వాటిని విజయవంతం చేసిన వ్యక్తిగా మనం కస్తూరి రంగాన్ని చెప్పుకోవాలి. తర్వాత అంతేకాకుండా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా, జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో, సో దాని స్టీరింగ్ కమిటీ కింద, అంటే దాని ముసాయిదా రూపశిల్పిగా కూడా ఈయన చెప్తారు. ఇది ఇంపార్టెంట్ వన్. NEP ముసాయిదా రూపశిల్పిగా ఈయన పాత్ర కూడా ఉంది. ఈయన మనకి వచ్చేటప్పటికి కేరళలోని ఎర్నాకులం మనం చాలాసార్లు విన్నాం. 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా మనం చూస్తే, 2011 సెన్సస్ ప్రకారం కనుక చూస్తే ఎర్నాకులం 100% అక్షరాస్యత ఉన్న జిల్లాగా ఎర్నాకులం ఉంది. ఆ జిల్లాకు చెందిన వ్యక్తి అనమాట ఎర్నాకులం. 1940 అక్టోబర్ 24న ఈయన జన్మించారు, అక్టోబర్ 24న. సో తర్వాత అంతరిక్షానికి సంబంధించి 250కి పైగా పరిశోధనలు చేశారు. వివిధ విభాగాల్లో 250కి పైగా పరిశోధనలు చేసిన అనుభవం ఆయనదన్నమాట.
అయితే ఇస్రోతో దాదాపుగా 35 ఏళ్ల అనుబంధం ఉంది. సర్వీస్ అంతా అంటే దాదాపుగా ఇప్పుడు 84 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడం జరిగింది. దాదాపుగా 35 ఏళ్ల సర్వీస్ని, కంటిన్యూస్ సర్వీస్ని ఆయన ఇస్రోకి ఇవ్వడం జరిగిందనమాట. ఇస్రోకి ఇవ్వడం జరిగింది. చైర్మన్గా ఉన్నది తక్కువ సంవత్సరాలైనా బట్ చాలా స్పెషల్ రికగ్నిషన్ ఉంది అనమాట ఆయనకి. తర్వాత భాస్కర 1, 2 భూపరిశీలన ఉపగ్రహాలు, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్ అంటాం కదా, భాస్కర 1, 2 ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా IRS-1 భారత మొదటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనమాట. IRS ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, దానికి ఆ శాటిలైట్కి సారథ్యం వహించింది కూడా ఈయనే, భాస్కర 1, 2కి, దాంతోపాటు IRS-1కి అనమాట. ఇంతేకాకుండా ఈయన కెరీర్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా మైలురాళ్ళు ఉన్నాయని చెప్పాలి. యుఆర్ రావ్ డైరెక్టర్గా, యుఆర్ రావ్ చాలా ప్రముఖమైన వ్యక్తి అనమాట ఇస్రోకి సంబంధించిన వాళ్ళలో. సో డైరెక్టర్లో ప్రముఖమైన ఆయన. ఈ శాటిలైట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆ సమయంలో ఈయన ఉపగ్రహాల అభివృద్ధి పర్యవేక్షణలో ఈయన పాత్ర చాలా ముఖ్యంగా ఉంది అనమాట. వేటిల్లో అంటే INSAT ఒకటి, IRS-1A, IRS-1B, ఇందాక చెప్పుకున్నాం కదా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ 1A, 1B, తర్వాత ఇన్సాట్ 2, వీటిలో ఈయన పాత్ర చాలా ప్రముఖంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్న NEP ముసాయిదా కమిటీ 2020లో దీన్ని నెలకొల్పితే దానిలో 12 మంది ఉన్న కమిటీకి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 12 మంది ఉన్న సభ్యులు ఉన్న కమిటీకి ఈయన నాయకత్వం వహించడం జరిగిందనమాట. చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. తర్వాత పద్మ అవార్డులు, 3 పద్మ అవార్డులు వచ్చిన వ్యక్తిగా కూడా చెప్పుకోవాలి. పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ పద్మవిభూషణ్. పద్మశ్రీ 1982, పద్మభూషణ్ 1992లో వస్తే పద్మవిభూషణ్ 2000 సంవత్సరంలో వచ్చిందనమాట. పద్మవిభూషణ్ 2000 సంవత్సరం. సో పద్మ అవార్డ్స్, 3 పద్మ అవార్డ్స్ వచ్చిన ప్రముఖ వ్యక్తి అంటే ఫ్యూచర్లో ఈయనకి మనకి భారతరత్న కూడా అవకాశం ఉన్న వ్యక్తి అనమాట. అంటే ఆ స్థాయి వ్యక్తి అనమాట. ఇస్రోకి అధిపతిగా ఈయన ఎప్పుడున్నారంటే మనకి 1994 నుంచి 2003 దాకా ఇస్రో అధిపతిగా ఉన్నారు. ఈ సమయంలోనే ఆయనకి 94, 2003 కదా, 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ వచ్చిందనమాట. 2000 సంవత్సరంలో పద్మవిభూషణ్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత 2003 నుంచి 2009 వరకు, అంటే ఇస్రో అధిపతిగా 2003 దాకా ఉన్నారు. 94 నుంచి దాదాపుగా 9 సంవత్సరాలు. దీని తర్వాత వెంటనే ఇమీడియట్గా 2003 నుంచి 9 వరకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు, ఎంపీగా ఉన్నారనమాట. ఎంపీగా పనిచేశారు. తర్వాత ఈయన మనకి ఇస్రో అధిపతిగా ఉన్నప్పుడు అంటే ఈ 1994, 2003 ఈ మధ్యలో ఇస్రో అధిపతిగా ఉన్న రోజుల్లో తిరుపతి జిల్లాలో అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో రాకెట్ ప్రయోగాలకు ఎన్నో మౌలిక సదుపాయాలను అందజేశారు. షార్ అని ఉంది కదా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పుకున్నాం కదా, SDSC అంటాం కదా. దానిలో చాలా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా బిల్డ్ చేశారనమాట ఆయన అధిపతిగా ఉన్నప్పుడు, ఇస్రో అధిపతిగా ఉన్నప్పుడు. ఇన్ని ప్రముఖమైన అంశాల్లో చాలా కీలక పాత్ర పోషించిన మన కస్తూరి రంగన్ చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆబిచరీ కింద మనం చెప్పుకోవాలి. ఆబిచరీస్, మరణాలు, ప్రముఖమైన వ్యక్తులు చనిపోతే వాళ్ళ గురించి ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ కస్తూరి రంగన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మెజల్స్ రుబెల్లా. ఈ మెజల్స్ రుబెల్లా చూడండి, ఇది కన్ఫామ్గా ఎగ్జామ్లో 100కు 100% అడుగుతాడని చెప్తాను నేను. ఎందుకో మీకే అర్థమవుతుంది కాన్సెప్ట్ విన్న తర్వాత, ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మనకి ఆరోగ్యము కుటుంబ వ్యవహారాల శాఖ మంత్రి, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి JP నడ్డా నేషనల్ జీరో మెసల్స్ రుబెల్లా. ఈ మెసల్స్ రుబెల్లా అనే పదాన్ని ఎప్పుడూ ఫ్రీక్వెంట్గా వాడుతుంటారు. మెసల్స్ రుబెల్లా, ఇదిగోండి ఈ వ్యాధి వస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మెసల్స్ రుబెల్లా, చిన్న చిన్న పొడలాగా వస్తుందన్నమాట. దీన్నే జర్మన్ మెసల్స్ అంటారు, జర్మన్ మెసల్స్ అని పిలుస్తాం. మీసెల్స్ అంటారు, జర్మన్ మీసెల్స్. సో ఇక్కడ దీనికి నేషనల్ జీరో మీజల్స్ రుబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఎవరు? మన ఆరోగ్య శాఖ మంత్రి. సో ఎందుకు అంటే దీన్ని ఏ సందర్భంలో అంటే ఈ వారం అంటే 2025 ఏప్రిల్ 24 నుంచి 30 దాకా మనం
వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్గా ప్రకటించారనమాట. వరల్డ్ ఇమ్యునైజేషన్ వారం అనమాట. ప్రపంచ ఇమ్యునైజేషన్ వారం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 దాకా అనమాట. ఈ వారం రోజుల్లో ఇమ్యూనిటీ బిల్డ్ అంటే వ్యాక్సినేషన్ ద్వారా ఏవైతే వ్యాధులు వ్యాక్సిన్ వేయడం ద్వారా నివారించడానికి స్కోప్ ఉందో అలాంటి వాటి మీద ఫోకస్ చేయడం అనమాట. ఈ మెసల్స్ రుబెల్లా కూడా వ్యాక్సినేషన్ ద్వారా వాటిని నియంత్రించవచ్చు. మనకి వీటిని నియంత్రించడానికే భారతదేశం ఒక ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా, మిషన్ ఇంద్రధనుష్ అని. ఆ ఇంద్రధనుష్లో మనకి 12 రకాల వ్యాధులకి వ్యాక్సినేషన్ ద్వారా వాటిని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కార్యక్రమం అన్నమాట. ఇది కూడా ప్రపంచ వ్యాధి నిరోధక వారంగా చెప్పుకుంటాం. ప్రపంచ వ్యాధి నిరోధక శక్తి ఇచ్చే వారంగా చెప్పుకుంటాం. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట, ఇమ్యునైజేషన్ వీక్ అంటాం. సో మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన పథకం ఏంటి అంటే ఇమ్యునైజేషన్ని బిల్డ్ చేయడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి భారతదేశం చాలా ప్రెస్టీజియస్గా ప్రవేశపెట్టిన పథకం పేరేంటి అని అంటే పథకమే మనకి మిషన్ ఇంద్రధనుష్ అనమాట. దానిలో భాగంగా 12 రకాల జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడానికి వ్యాక్సిన్ ద్వారా వాటిని నియంత్రించడానికి ప్రయత్నిస్తారనమాట. అది పాయింట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇది ఎందుకు అడుగుతారో అని నేను హైలైట్ చేసి చెప్పాను అని అంటే వైరల్ డిసీజ్గా చెప్పుకుంటా, కంటాజియస్, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే స్కోప్ ఉంటుంది, కంటాజియస్. తర్వాత భారతదేశం మెజల్స్ రూబెల్లా, ఎంఆర్ అని రాస్తాను నేను, మెజల్స్ రూబెల్లా ఎలిమినేషన్ 2026 కల్లా మేము చేస్తామని చెప్తోంది. అంటే మెజల్స్ రుబెల్లా ఫ్రీ నేషన్గా భారతదేశం 2026కు మారుతుంది అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇది ఇంపార్టెంట్ కదా, మనకి పరీక్షలో అడుగుతాడు కదా, ఏ సంవత్సరానికి భారతదేశం మెజల్స్ రుబెల్లా రహిత దేశంగా మారబోతోంది అని అడుగుతాడు. 2026 చాలా ఇంపార్టెంట్ వన్ అది, అందులో నెక్స్ట్ ఇయరే కదా, కాబట్టి గుర్తుండాలి. ఈ మెజల్స్ రూబెల్లా వ్యాక్సిన్ కవరేజ్ కూడా చాలా హై కవరేజ్ అనమాట. అంటే ఈ వ్యాక్సిన్ని కూడా ఎంత దాకా భారతదేశం ప్రొవైడ్ చేస్తుందంటే ఫస్ట్ స్టేజ్లో 93.7%, రెండో స్టేజ్లో 92.2% వీటిని అందిస్తోందనమాట. చాలా తక్కువ మందికి ఇప్పుడు ఈ వ్యాధి కనిపిస్తూ ఉంది అనమాట మనకి. కాబట్టి అందుకనే ఆ ఉద్దేశంతోనే 2026 నాటికల్లా భారతదేశం మనకి ఈ మెసల్స్ రుబెల్లా నుంచి బయటపడడానికి స్కోప్ ఉందని మన ఆరోగ్య శాఖ మంత్రి మనకి చెప్పడం జరిగిందనమాట. అది పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు, సోషల్ సర్వీస్, సామాజిక సేవల కోసం ఇచ్చే అవార్డు. సినిమా రంగంలో వాళ్ళకైనా లేకపోతే సినిమా రంగం నుంచి బయట వాళ్ళకున్న పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళైనా దేశ సేవ కోసం పాటుపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని లతా మంగేష్కర్ మ్యూజిక్ అవార్డు ఉంది. మ్యూజిక్ అవార్డులు మనకి సంగీతానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారు. ఇది ఒకటి కాదు, ఓకేనా? ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డుని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2022 నుంచి ఇస్తున్నారు. ఏవైనా అంటే ఏదో ఒక ఫీల్డ్లో పబ్లిక్ సర్వీసెస్ కోసం, ప్రజా సేవలలో ఎవరైతే ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట ఈ అవార్డు. 2022లో ప్రవేశపెట్టడం జరిగింది. 2025కి గాను ప్రముఖ పారిశ్రామికవేత్త మనకి కుమార మంగళం బిర్లా, టాటా బిర్లా అంటుంటాం కదా, బిర్లా కంపెనీ ఓనర్ ఈయనేనమాట ప్రజెంట్. బిర్లా కంపెనీ, ఆ బిర్లా కంపెనీ కుమార మంగళం బిర్లా అనమాట. ఈయనకి ఈ అవార్డుని ముంబైలో ప్రదానం చేయడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా అంటే మనకి అక్కడ కనిపిస్తున్నారు కదా, భగవత్ అనమాట. ఆయన మోహన్ భగవత్ అని ఆర్ఎస్ఎస్ లీడర్ అనమాట. ఆర్ఎస్ఎస్ ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఉంది కదా, దానికి హెడ్ అనమాట ఆయన, మోహన్ భగవత్. ఆయన చేతుల మీదుగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగిందనమాట. అయితే ఈ అవార్డుకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈయనకి ఎందుకు ఇచ్చారు కుమార మంగళం బిర్లా అంటే ఈయన పారిశ్రామికవేత్త. మరి ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే భారత్ వృద్ధి పదంలో నడవడానికి వీళ్ళు చేస్తున్న కృషి చాలా అనిర్వచనీయం అనమాట, చాలా స్పెషల్ అనమాట, హద్దులు లేనిదని చెప్పాలన్నమాట. చాలా స్పెషల్గా వీళ్ళు భారతదేశం వృద్ధి పదంలో ఉండడానికి వీళ్ళ సేవలను అందిస్తున్నారు. అందుకని ఈయనకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. ఈ అవార్డుని ఎవరిస్తారు అని అంటే మనకి దీననాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్ అని ఉంటుందన్నమాట. దీననాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్టాన్
స్మృతి అంటే రిమెంబరెన్స్, గుర్తుగా. ఈ ప్రతిష్టాన్ ఏదైతే ఉందో స్మృతి ప్రతిష్టాన్, ఇది మనకి మధ్యప్రదేశ్కి చెందిన గవర్నమెంట్ జనరల్గా వీళ్ళతోటి ఈ ప్రతిష్టాన్ తోటి కలిసి ఇస్తారనమాట. అనౌన్స్ చేసేది కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంటే అనౌన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం ఇదంతా మధ్యప్రదేశ్ గవర్నమెంటే చేస్తుంది. సో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ పద్మభూషణ్ అవార్డు కుమారమంగళం బిర్లాకి ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 2022లో ఈ అవార్డుని నరేంద్ర మోడీకి ఇచ్చారు ప్రజా సేవలకు సంబంధించి. 2023లో ఈ అవార్డుని ఆశా భోంస్లేకి ఇచ్చారు. ఈ ఆశా భోంస్లే ఎవరో కాదు, ఈవిడ మనకి లతా మంగేష్కర్ వాళ్ళ సిస్టర్ అనమాట, చెల్లెలు అనమాట ఆశా భోంస్లే. ఆవిడ ప్రముఖ గాయని, ఒకప్పుడు గాయని, ఫేమస్ గాయని ఆవిడ. తర్వాత సేవల్లో కూడా భారతదేశ వృద్ధిలో ఆవిడ వంతు సేవల్లో ఆవిడ కూడా అందిస్తున్న ఆవిడ. ఆశా భోంస్లేకి ఇచ్చారు 2023. 2024 అమితాబ్ బచ్చన్కి ఇచ్చారు. 2024లో అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది. 2025 ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ అయిన కుమారమంగళం బిర్లాకి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. అగ్నిమాపక సిబ్బందికి 20% రిజర్వేషన్. అగ్నిమాపక సిబ్బందికి 20% రిజర్వేషన్ ఇస్తామని ఒక రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దేనిలో అని అంటే వీళ్ళకి స్పెషల్గా సిక్కిం ప్రభుత్వం అనౌన్స్ చేసిందనమాట. 20% రిజర్వేషన్ మేము కల్పిస్తామని అనౌన్స్ చేస్తుంది. మొదటిగా అనౌన్స్ చేయడం అనమాట. ఇది భారతదేశంలో మొదటి రాష్ట్రంగా చెప్పుకోవాలి. సిక్కిం అనగానే మనకు గుర్తొచ్చేది చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనకి ఏవైతే సేంద్రియ వ్యవసాయానికి చాలా ప్రముఖమైన రాష్ట్రంగా చెప్పుకుంటాం భారతదేశంలో. చిన్న రాష్ట్రం, బట్ లా అండ్ ఆర్డర్ కూడా సేఫ్గా ఉండే రాష్ట్రం సిక్కిం. తర్వాత ఇక్కడ ఈ కనుక చూస్తే మనం ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అనమాట. ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈయన అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో పాటు అంటే అగ్నిమాపక సిబ్బందికి 20% రిజర్వేషనే కాకుండా వాళ్ళతో పాటు అగ్నివీర్ అని ఉంటారు కదా, అగ్నివీర్స్ వాళ్ళకి కూడా అనమాట. ఆ పర్టికులర్ కేటగిరీలో కూడా వాళ్ళతో పాటు ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉంటారో ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని అనౌన్స్ చేసిన గవర్నమెంట్ కూడా సిక్కిమే. ఎవరికి ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ కొన్ని రోజులు సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళకి 10 సంవత్సరాల పైన రిలాక్సేషన్ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆర్మీకి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే వ్యాపారం లాంటివి కనుక చేయాలనుకుంటే వాళ్ళని ప్రోత్సహిస్తామని కూడా చెప్పిన రాష్ట్రం సిక్కిం. వార్తలో ఉన్న రాష్ట్రం, స్పెషల్ వన్ అనమాట. దట్ ఇస్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. 131వ స్థాపన దినోత్సవం. మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వార్తల్లో ఉంది. 131వ స్థాపన దినోత్సవం అనమాట. దీన్ని స్థాపించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ని 131 సంవత్సరాలు అయింది. చాలా ప్రముఖమైన బ్యాంక్. ఆ సందర్భంగా ఒక 34 కొత్త సర్వీసులని ప్రవేశపెట్టారు. 34 కొత్త సర్వీసెస్ని. వాటిల్లో లైవ్ చాట్ అసిస్టెంట్ పీహూను కూడా ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. పీహూ అనే పేరుతోటి లైవ్ చాట్ అసిస్టెంట్ని కూడా ప్రవేశపెట్టారు. ఇదొకటి. తర్వాత మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనగానే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారతదేశంలో 2వ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనమాట ప్రస్తుతం. మొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రెండవది పంజాబ్ నేషనల్ బ్యాంక్. చాలా సంవత్సరాలు దాన్ని 2వ పొజిషన్లో 3వ పొజిషన్లో అంటే టాప్ 3లోనే ఉన్న బ్యాంక్గా చెప్పుకోవాలి. అంతేకాకుండా దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఒక స్వాతంత్ర్య సమరయోధుడు దీన్ని నెలకొల్పడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. ఆయనే లాలా లజపతి రాయ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకి ఎలాగైతే 1923లో ఆంధ్రా బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగిందో ఆంధ్రా పేరుతోటి, అంటే ఈ రాష్ట్రానికి ప్రాంతీయ భావాన్ని కలిగిస్తూ ఎలాగైతే ప్రవేశపెట్టారో అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ విధంగా స్టార్ట్ అయిందనమాట. లాలా లజపతి రాయ్ దీన్ని స్థాపనలో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారనమాట. తర్వాత ఇక్కడ మనకి దీన్ని 1894 18 మేన దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీన్ని స్థాపించడం జరిగింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ని. ప్రస్తుత హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీలో ఉందన్నమాట. ఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. దీన్ని స్థాపించినప్పుడు దీన్ని లాహోర్ పాకిస్తాన్లో స్థాపించారనమాట. డివైడ్ అవ్వక ముందు కదా, డివిజన్ జరగక ముందు కాబట్టి లాహోర్ పాకిస్తాన్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని భారత కంపెనీల చట్టం ప్రకారం అప్పుడు ప్రవేశపెట్టారు. ఎందుకంటే అప్పటికి ఆర్బీఐ చట్టం లేదు కాబట్టి కంపెనీస్ యాక్ట్ నుంచి దాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట 1894లో. సో అది దాని స్పెషాలిటీ.
మనకి ఆంధ్రా బ్యాంక్ వచ్చినప్పటికి 1923లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా స్పెషల్ ఆంధ్ర పేరుతోనమాట. అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్తోనే స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంకు మొదటిసారిగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ అంత యాక్టివ్గా పనిచేసింది ఇక్కడే అనమాట. ఓకేనా, దట్ ఇస్ అ పాయింట్. 131వ స్థాపన దినోత్సవం పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ మనకి వెళ్దాం. అరుణ్ 3 ఇది జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని ఎక్కడ నెలకొల్పారు అంటే ఇది నేపాల్లో అనమాట. నేపాల్లో దీన్ని నెలకొల్పడానికి అరుణ అనేది నది పేరు అనమాట. అరుణా నది పైన శంకువాషబ్ డిస్ట్రిక్ట్ జిల్లాలో తూర్పు నేపాల్లో దీన్ని నెలకొల్పడం జరిగిందనమాట. దీనిలో ఏంటి అని అంటే భారత సౌజన్యంతో భారతదేశం దీనికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోందనమాట. ఈ ప్రాజెక్ట్కి హైడల్ ఎనర్జీ ప్రాజెక్ట్, జల విద్యుత్ ప్రాజెక్ట్. ఎన్ని మెగావాట్లు అంటే దీని సామర్థ్యం 900 మెగావాట్లు అనమాట. 900 మెగావాట్ల సామర్థ్యంతో ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికోసమని ఇదిగోండి ఇక్కడ మనకి ప్రీమియం వాల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. 70 మీటర్ల ఎత్తులో ఈ వాల్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇది అనమాట ప్రాజెక్ట్, జల విద్యుత్ ప్రాజెక్ట్. దీని ద్వారా ఏంటి అని అంటే నేపాల్కి కావాల్సిన విద్యుత్ ఏవేవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అయ్యే ఖర్చు దాదాపుగా 144 బిలియన్ రూపాయలు అనమాట. 144 బిలియన్ రూపాయలు. దీన్ని భారతదేశం సర్దుబాటు చేస్తుందన్నమాట. అంటే ఈ ప్రాజెక్ట్ నిడివి ఏంటి అని అంటే 25 సంవత్సరాల నిడివి. దీనిలో 5 సంవత్సరాలు కన్స్ట్రక్షన్కి అనమాట. 5 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ దాన్ని నిర్మించడానికి, 20 సంవత్సరాలు ఈ పర్టికులర్ విద్యుత్ ఏదైతే దీనిలో తయారవుతుందో ఈ విద్యుత్తులో తయారైన విద్యుత్తులో 21.9% అంటే దాదాపుగా 22% విద్యుత్ని నేపాల్కి ఇచ్చేటట్టు, మిగిలినది భారతదేశం తీసుకునేటట్లు. అలా 20 సంవత్సరాలు అనమాట. ఈ 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ అనమాట. మొత్తం 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి సంబంధించిన విద్యుత్ అవకాశాలన్నీ ఎవరికి ఇచ్చేస్తారంటే నేపాల్కి ఇచ్చేస్తారు. అది ప్రాజెక్ట్ ప్లాన్ అనమాట. అది కాన్సెప్ట్. అంటే దాదాపుగా ఇక్కడ భారతదేశానికి మనకి 78% ఎలక్ట్రిసిటీ విద్యుత్, ఈ జల విద్యుత్ మనకి అందించే అవకాశం ఉంటుంది 20 సంవత్సరాలు. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎవరికంటే మన నేపాల్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద వన్. అరుణ 3 జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎవరితోటి అని అడుగుతాడు. నేపాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న భారతదేశ ఆర్థిక సహాయంతో. దీన్ని వచ్చేటప్పటికి ఇక్కడ మరి ఏ రూట్ ద్వారా ఈ 78% ప్రొడ్యూస్ చేసింది అదే ఉత్పత్తి అయిన విద్యుత్ ఉందో దాన్ని ఎలా పంపిస్తారు అని అంటే నేపాల్లోని దల్కే బార్ నుంచి ముజఫర్పూర్, బీహార్లోని ముజఫర్పూర్కి దీన్ని ట్రాన్స్మిట్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. అది పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతదేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం. ఏంటి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం అంటే సాంకేతికతకు పెద్దపీట వేస్తూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి చాలా ప్రెస్టీజియస్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రామ్ని హైలైట్ చేయడం జరిగింది. మనకి భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దాలనేది ఒక సంకల్పం అనమాట, ఒక కాన్సెప్ట్ అనమాట. అయితే అమరావతి ఎవరి సహకారంతో అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ తోటి ఒప్పందం అనమాట. ఇది సహకారంతో, ఆర్థిక సహకారంతో దీన్ని నిర్మించాలి అనేది పాయింట్. మరి ఏంటి అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన, భారతదేశంలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన కొన్ని ఐటీ కంపెనీలైన టీసీఎస్ కానీ ఐబిఎం కానీ, టీసీఎస్ ఐబిఎంతో పాటు మనకి ఎల్ఎన్టీ కంపెనీలు, వీటిని ఇక్కడ నిర్మించి వీటి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలి అనేది వీళ్ళ ఒక ఆలోచన. అంతేకాకుండా దీనికి అంటే వీటి అనువర్తనాలు కూడా ఉన్నాయి. వీటి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అవసరం మనకి చాలా చోట్ల ఉంది. ఫార్మా రంగంలో ఉంటుంది, చాలా హై ఎండ్లో. అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది. అంతేకాకుండా కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ అంశాల్లో వీటిని ఉపయోగించుకొని త్వరితగతిన సాంకేతికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది అమరావతిలో అనమాట. ఓకేనా, దట్స్ అ పాయింట్. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదిక. ఇది జనరల్గా ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంట.
దీన్ని ఎవరు ప్రవేశపెడతారు అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రవేశపెడుతుంది అనమాట. అంతర్జాతీయ ద్రవ్యనిధి దీన్నే మనం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం, IMF అంటాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి దీన్ని ప్రవేశపెడుతూ ఉంటుంది. దీనిలో ఏంటి అని అంటే ఏవేవైతే సభ్య దేశాలు ఉన్నాయో అంతర్జాతీయ ద్రవ్యనిధిలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయో అంటే ఇప్పుడు 190 ఉన్నాయి, 190. ఈ సభ్య దేశాల యొక్క జీడిపి ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఎంత ఉంది అని ఫోర్కాస్ట్ చేస్తుందన్నమాట. ఇంత ఉండొచ్చు అని చెప్తుందన్నమాట. ఎవరు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆ ఇచ్చే రిపోర్ట్నే, నివేదికనే ఏమంటామంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంటాం. ప్రపంచ ఆర్థిక దృక్పథ నివేదిక అని పిలుస్తాం. అవుట్లుక్ అనమాట, ఎకనామిక్ అవుట్లుక్. చాలాసార్లు అడిగాడు ఆ ప్రశ్నని. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ దృక్పథ నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఎవరిస్తారో అని అడిగాడు. అది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇస్తుంది అనమాట. వరల్డ్ ఎకనామిక్ వరల్డ్ కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇస్తుంది, IMF ఇస్తుంది. ఓకేనా, దట్ ఇస్ అ పాయింట్. ఇది భారతదేశం యొక్క జీడిపిని ఎంత ఉండొచ్చు అని ఫోర్కాస్ట్ చేసింది అని అంటే 25, 26, 2025 ఇది, 2026 ఇది. భారతదేశంది 2025కి 6.2% జీడిపి ఉంటుందని, 2026కి 6.3% ఉండవచ్చని అంచనా వేసిందనమాట. ఎవరు? IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఇంకొక ఎడిషనల్ పాయింట్ని కూడా చెప్పింది. దాంతో ఇది భారతదేశాన్ని అయితే మరి చైనా పరిస్థితి ఏంటి, అమెరికా పరిస్థితి ఏంటి, ప్రపంచం పరిస్థితి ఏంటి కూడా చెప్పిందనమాట. ప్రపంచ పరిస్థితి ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా 2025కి 2.8% ఉంటే 2026కి 3% జీడిపి ఉండొచ్చు అని చెప్తోంది. స్థూల దేశీయోత్పత్తి, అంతే కదా, స్థూల దేశీయోత్పత్తి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉండొచ్చు అని. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కదా, స్థూల దేశీయోత్పత్తి. ఇక్కడ మరి అమెరికాకు వచ్చేటప్పటికి అమెరికా పరిస్థితి ఏంటి అని అంటే 1.8% అంటోంది. ఇది చాలా తక్కువ 2025కి. 2026కి 1.7 ఉంటుందని చెప్తోంది. మరి చైనా పరిస్థితి ఏంటి బాబు అంటే చైనాది 2025, 2026 2 సంవత్సరాల్లో కూడా 4% దగ్గరగా ఉంటుందని చెప్తాం, అంచనా వేస్తాం. అది పాయింట్. సో భారతదేశం సేఫ్ జోన్లో ఉండడానికి స్కోప్ ఉంది అని చెప్తోంది అనమాట. దీనికి రీజన్ ఏంటి అని అంటే ఎందుకు ఉంటుంది భారతదేశం, ఎందుకు జీడిపి పెరగడానికి స్కోప్ ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ అధికంగా ఉన్న దేశం ఏది ప్రపంచంలో అంటే ఇప్పుడు భారతదేశమే కనిపిస్తుంది అనమాట. మరి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అని అంటే 15 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న 15 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో భారత పౌరులు, వాళ్ళు కనుక సంపాదించే విధానంలో సంపాదించుతున్నారు కనుక అంటే వాటిని ఏమంటామంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. ఆదాయ వనరులు కనుక ఉంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం. అది అధికంగా ఉన్న దేశం భారతదేశం కాబట్టి దానికి స్కోప్ ఉంది అనేది పాయింట్. దట్స్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం. మేధో సంపత్తి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే కింద చెప్తారు దీన్ని. చాలా ఇంపార్టెంట్ డే ఇది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే కింద చెప్తాం. దీని ప్రకారం కనుక మనం చూస్తే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే కింద కనుక మనం చూస్తే ఒకసారి దీనిలో ఏంటి అని అంటే ప్రత్యేకత జనరల్గా ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం ప్రోత్సహించడానికి నూతన ఆవిష్కరణలు ఉంటాయి కదా, ఇన్నోవేషన్స్ ఉంటాయి కదా, వాటిని సృజనాత్మకత ఉంటుంది కొంతమందిలో. సృజనాత్మకత అంటే కొత్త విషయాల మీద ఏకాగ్రత, వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే లక్ష్యంతో ఈ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని గుర్తిస్తారనమాట. దీనిలో ఏంటి అంటే పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్ల పైన అవగాహన కల్పించే దృక్పథంతో ఏమేమి ఉంటాయి? కాపీరైట్లు, పేటెంట్ హక్కులు అంటాం. ట్రేడ్ మార్క్ అంటే TM అని రాస్తారు చూడండి పైన, TM ట్రేడ్ మార్క్. తర్వాత డిజైన్ల పైన అవగాహన కలిగించి ఆ దేశం ఈ వీటిల్లో ముందంజలో ఉండాలి. వీళ్ళు కొత్తగా ఏమన్నా కనుక్కొని నూతన విషయాలని వాటికి సంబంధించిన హక్కులని ఒక దేశం కనుక పొందింది అని అంటే వాటి మీద హక్కులు ఈ దేశానికే ఉంటాయి. ఆ విధంగా ఆ దేశం ముందుకు వెళ్ళడానికి ఇవి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో
వాటి మీద అవగాహన కలిగించడానికి పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్లపైన అవగాహన కలిగించడానికి ఈ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని గుర్తిస్తారు. ఎప్పుడు? ఏప్రిల్ 26న. ఏప్రిల్ 26న ఈ పర్టికులర్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని జరుపుకుంటాం. అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మనకి ఎప్పటి నుంచి అంటే 1967 జూన్ 11 నుంచి 14 దాకా స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన అంతర్జాతీయ అంటే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ రక్షణ సృజనాత్మకత చర్యలపైన మాట్లాడుతూ ఆ సమావేశంలో అప్పుడు ఒక WIPO ఈ విపో కన్వెన్షన్ని 1974లో గుర్తించారు. అంటే ఈ మేధో సంపత్తికి సంబంధించిన పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్లు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఒక సంస్థ ఉండాలి, వీటిని కొలమానంగా తీసుకునే ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో 1974లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ని నెలకొల్పారు. ఇది మనకి స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. విపో అనమాట. చాలాసార్లు అడిగాడు కూడా అది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అంటాం. అది ఎక్కడ ఉంది అని అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 1974లో దీన్ని UNO అనుబంధ సంస్థగా దీన్ని నెలకొల్పడం జరిగిందనమాట. ఇప్పుడు దీనిలో WIPOలో 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల దగ్గర అయితే మేధో సంపత్తి సంబంధించిన పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు, డిజైన్లు ఉంటాయో వాటిని గుర్తించే సంస్థ అది ప్రపంచవ్యాప్తంగా. అలా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మేధో సంపత్తికి సంబంధించిన హక్కులని తీసుకున్న అంటే చాలా వాళ్ళు ఇది మేమే తయారు చేసాం, ఇది ఇలాంటి ఎవరన్నా తయారు చేయాలంటే మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అన్న విధంగా ఉన్న వస్తువులు తయారు చేసిన టాప్ కంట్రీ ఏది అని అంటే హయ్యెస్ట్ ఉన్న కంట్రీ చైనా. ప్రపంచవ్యాప్తంగా చైనా దగ్గర అధికంగా ఉన్నాయి. చైనా దగ్గర ఇలాంటివి మనకి దాదాపుగా 16,40,000 మేధో సంపత్తి పేటెంట్లు అనమాట. పేటెంట్లు ఉన్నది ఈ పేటెంట్స్ ఉన్నాయి కదా, ఇవి 16,40,000 వస్తువుల మీద పేటెంట్లు తీసుకుంది. చైనా ప్రపంచంలోనే టాప్లో ఉంది. దానిలో అంశాలు ఎన్ని ఉన్నాయంటే 16,40,000 ఉన్నాయి చైనా దగ్గర. అదే సెకండ్ పొజిషన్లో రెండవ స్థానంలో అమెరికా ఉంది. అమెరికా దగ్గర 5,18,000 చిల్లర దాదాపుగా మనకి ఈ అంశాల మీద పేటెంట్లు తీసుకుంది రెండవ స్థానంలో. మూడవ స్థానంలో దక్షిణ కొరియా ఉంది, 2,87,954. నాలుగవ స్థానంలో జర్మనీ ఉంది, 1,33,053. మనకి భారతదేశానికి వచ్చినప్పటికీ ఐదవ స్థానంలో భారతదేశం 64,480 పేటెంట్లు ఉన్నాయి. 64,480 పేటెంట్లు ఉన్నాయి. పేటెంట్ల మీద మనకి కంట్రోల్ ఉందన్నమాట. సో బెస్ట్ కదా. ఫస్ట్ చైనా, తర్వాత అమెరికా తర్వాత మూడవది జపాను, 4 దక్షిణ కొరియా, 5 జర్మనీ, 6 ఇండియా. మూడవది జపాన్ ఉంది. జపాన్ దాదాపుగా 4 లక్షలు ఉన్నాయి. చైనా దగ్గర 16 లక్షల చిల్లర. రెండవది వచ్చేటప్పటికి అమెరికా దగ్గర 5 లక్షల చిల్లర. నాలుగవది జపాన్ దగ్గర 4 లక్షల చిల్లర పేటెంట్లు అనమాట. తర్వాత దక్షిణ కొరియా 4వ స్థానం, 4వ స్థానంలో 2 లక్షల చిల్లర. 5వ స్థానంలో జర్మనీ 1,00,000 చిల్లర. 6వ స్థానంలో భారతదేశం 64,480 పేటెంట్లు ఉన్నాయన్నమాట. 64,480 పేటెంట్లు ఉన్నాయి. అది పాయింట్. కన్ఫామ్గా ఇంక ఈ టాపిక్ గురించి మీకు ఎప్పటికీ డౌట్ రాదు పర్ఫెక్ట్గా వింటే. దీన్ని చిన్న క్వశ్చన్లే అడుగుతాడు, అంత దూరం కూడా అడగడు. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే సందర్భం గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రతి ఎగ్జామ్కి పనికొస్తాయి. చిన్న నో లెవెల్ నుంచి హై లెవెల్ దాకా అన్ని ఎగ్జామ్స్కి పనికొచ్చే అంశం కదా ఇది. కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి, ఈజీగా అర్థమైపోతుంది. మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన సంస్థ ప్రపంచంలో ఏది ఉందంటే WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ఈ మేధో సంపత్తి హక్కుల్లో అంటే పేటెంట్లు తీసుకున్న దేశాల్లో 6వ దేశంగా ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి పేటెంట్లు? 64,480 ఉన్నాయి. ప్రపంచంలో పెద్ద దేశం ఏది? చైనా అనమాట. ఎక్కువ పేటెంట్లు ఉన్న దేశం చైనా, 16 లక్షల పైన. రెండవ స్థానం అమెరికా, మూడవ స్థానం జపాన్, 4వ స్థానం దక్షిణ కొరియా, 5వ స్థానం జర్మనీ, 6వ స్థానం భారతదేశం. ఈ సంవత్సరం మరి ఇతివృత్తం చూడాలి కదా, నినాదం చూడాలి కదా. 2025 నినాదం వచ్చేటప్పటికి IP అండ్ మ్యూజిక్, ఫీల్ బీట్ ఆఫ్ IP అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనమాట.
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మ్యూజిక్, ఫీల్ ద బీట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం అనమాట, 2025 యొక్క నినాదం. దట్స్ అ పాయింట్. మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇంకొక ప్రముఖమైన దినోత్సవం కూడా ఉంది. రెండవది ఏంటి? అంతర్జాతీయ చెర్నోబిల్ విపత్తు సంస్కరణ దినోత్సవం. చెర్నోబిల్ విపత్తు సంస్మరణ దినోత్సవం ఇది కూడా ఏప్రిల్ 26నే, ఏప్రిల్ 26కి చెందింది అనమాట. ఇది ఏంటి అని అంటే, చెర్నోబిల్ అనేది ఇక్కడ కనిపిస్తోంది చూడండి మనకి. చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్లోని సోవియట్ నియంత్రణలో ఉన్న ఒక న్యూక్లియర్, ఒక అణు విద్యుత్ కేంద్రం అనమాట. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం. ఎవరు? చెర్నోబిల్ అనేది. ఇక్కడ మనకు చూస్తే అర్థమైపోతుంది కదా, ఈ ఇమేజ్లోనే కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఏమైంది అని అంటే, ఈ చెర్నోబిల్లో ఒక డిజాస్టర్, ఒక విపత్తు జరిగింది. ఆ విపత్తులో చనిపోయిన వాళ్ళ గుర్తుగా, ఆ జరిగింది ఏప్రిల్ 26న కాబట్టి వాళ్ళ గుర్తుగా ఈ రోజుని మనం జరుపుకుంటాం. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ 1986లో జరిగింది. 1986 ఏప్రిల్ 26న ఈ ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిందనమాట. అణు విద్యుత్ బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ అణు విద్యుత్ కేంద్రం ఏమైంది అంటే ఇది పేలిందనమాట. దానిలో రేడియో ధార్మిక శక్తి, అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, రేడియో యాక్టివ్ మూలకాలు ఏవైతే ఉంటాయో, అంటే యురేనియం, థోరియం, ప్లూటోనియం అంటాం కదా, వీటిని ఏం చేస్తారు? హై టెంపరేచర్స్ దగ్గర బర్న్ చేస్తారు. కొలిమిలు ఉంటాయి కదా, ఫనల్స్ అంటాం కదా, వాటిల్లో చేస్తారు. అవేమవుతాయి? అవి బాగా హై టెంపరేచర్స్ వచ్చిన తర్వాత ఈ గోడలు ఉంటాయి కదా, వాల్స్ ఉంటాయి కదా, అవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి అది విరజిమ్ముతూ ఉంటాడు, ఫ్లూయిడ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చి దాదాపుగా ఎంతమంది చనిపోయారంటే 8.4 మిలియన్ల మంది ఈ రేడియేషన్కి గురయ్యారు. 8.4 మిలియన్లు. మిలియన్ అంటే 10 లక్షలు. 8.4 ఇంటూ 10 లక్షలు అంటే దాదాపుగా ఎంతమందో చూడండి, 84 లక్షల మంది చనిపోయారు. 84 lakhs దాని పాటిని గురయ్యారనమాట. అందరూ చనిపోయిన వాళ్ళు కాదు, రేడియేషన్ తోటి కొంత ఇబ్బంది పడిన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు, ఇలాగనమాట. 84 లక్షల మంది. ఈ రేడియో ధార్మిక కాలుష్యం వల్ల వ్యవసాయ భూములు, నీటి వనరులు, అడవులు అవన్నీ నాశనం అయ్యాయన్నమాట. అంత డేంజర్, మరి అంత డేంజర్ వన్ కదా. మనం కూడా చెప్పుకుంటాం కదా, ఇథైల్ ఐసోసైనైడ్ ఎఫెక్ట్ అయింది, భోపాల్ ఉదంతం అని చెప్పుకుంటాం కదా. అలాంటిది భారతదేశంలో భోపాల్ ఉదంతం ఎలాంటిదో ఇది మనకి ఉక్రెయిన్కి సంబంధించి అంత డేంజరస్ జోన్ లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విపత్తు గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినంత విపత్తు అనమాట. అది సంస్మరణ దినోత్సవం అనమాట. దాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటున్న, రిమెంబరెన్స్ కోసం జరుపుకుంటున్న దినోత్సవం అనమాట. ఏప్రిల్ 26, 1986 ఏప్రిల్ 26న ఈ ఇన్సిడెంట్స్ ఉక్రెయిన్లో జరిగింది. ఉక్రెయిన్లోని చెర్నోబిల్. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అడగచ్చు. చెర్నోబిల్ ఉదంతం జరిగింది కాబట్టి, డే ఉంది కాబట్టి, చెర్నోబిల్ ఎక్కడిది అని అడుగుతాడు. ఉక్రెయిన్లోది. ఏ సంవత్సరం? 86 ఏప్రిల్ 26. చెర్నోబిల్ సంస్మరణ దినోత్సవం ఎప్పుడు అంటాడు? ఏప్రిల్ 26. ఓకేనా? దట్స్ అ పాయింట్. అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఉక్రెయిన్లోని సోవియట్ నియంత్రణలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం అనమాట. ఇది అణు విద్యుత్ కేంద్రం బ్లాస్ట్ అవ్వడం జరిగింది అప్పుడు. దట్ ఈస్ అ పాయింట్. వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశంలో అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్. దీన్ని మనకి మన మినిస్టర్, పోర్ట్స్ షిప్పింగ్ మినిస్టర్ ఉన్నారు కదా, సర్బానంద్ సోనోవాల్, ఈయన లాంచ్ చేయడం జరిగిందనమాట. అది మనకి అందుకని వార్తల్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ టెర్మినల్ ఇది. మనకి ఎక్కడ దీన్ని నెలకొల్పారు అంటే ముంబైలో అనమాట. ముంబైలో క్రూయిజ్ టెర్మినల్, ఇదిగోండి క్రూయిజ్, ఇది క్రూయిజ్ టెర్మినల్ని ప్రవేశపెట్టారు. ఎక్కడ? ముంబైలో. సో దాన్నే MICT అంటాం. MICT, ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్. ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అంటాం, MICT. దీన్ని సాగర్మాల అనే ప్రోగ్రాం ఉంది కదా మనకి, సాగర్మాల ప్రోగ్రాం, తర్వాత క్రూయిజ్ భారత్ మిషన్. సాగర్మాల అనేది మెయిన్ కాన్సెప్ట్, దానిలో భారత్ మిషన్, క్రూయిజ్ భారత్ మిషన్, దానిలో భాగంగా ఈ MICTని ప్రవేశపెట్టడం జరిగిందనమాట, లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇదిగోండి చూడండి, ఆ లాంచింగ్ సెరమనీకి సర్బానంద్ సోనోవాల్ దానికి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ క్రూయిజ్ టెర్మినల్ వచ్చినప్పటికీ దాదాపుగా 4,15,000 స్క్వేర్ ఫీట్లు ఉన్న క్రూయిజ్ అనమాట. దీన్ని నెలకొల్పారు అక్కడ ముంబైలో. సో అది పాయింట్ మనకి, దాని గురించి అంశం అనమాట. నెక్స్ట్ వన్కి వెళ్దామా? ప్రపంచ పశువైద్య దినోత్సవం. ప్రపంచ పశువైద్య దినోత్సవం ఇది ప్రతిసారి ఒకే రోజు రాదు. ఏప్రిల్ 26 ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం మనం. అంటే చివరి శనివారం ఏదైతే ఉంటుందో, ఏప్రిల్ నెలలో చివరి శనివారం ఏదైతే ఉంటుందో ఆ రోజున దీన్ని జరుపుతారనమాట. ఏప్రిల్ 26. ఈసారి ఏప్రిల్ 26 వచ్చింది. అది ప్రపంచ పశువైద్య దినోత్సవం, వెటర్నరీ డే అంటాం. వరల్డ్ వెటర్నరీ డే, వరల్డ్
వెటర్నరీ డే అని పిలుస్తాం. పశు వైద్యం అనమాట. పశు వైద్యం కదా, వెటర్నరీ అంటే పశు వైద్యం కదా. సో ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారాన్ని దీన్ని జరుపుకుంటాం. ప్రపంచ పశు వైద్య సహకారం యొక్క మూలాలు, దీనికి సంబంధించిన మూలాలు మనకి ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1863 నుంచి ఉన్నాయి. దీనిలో మనకి చాలా స్పెషల్ పాత్ర పోషించిన ఎడిన్బర్గ్ ఈ ఎడిన్బర్గ్లోని వెటర్నరీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్, ఎడిన్బర్గ్లోని వెటర్నరీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ మనకి జాన్ గాంగీ మొదటి ప్రపంచ పశు వైద్య కాంగ్రెస్ని ప్రారంభించారనమాట. 1863లో మొదటి పశు వైద్య కాంగ్రెస్ని ప్రారంభించారు. ఎక్కడ? ఎడిన్బర్గ్లో. సో దానికి సంబంధించి మనం చివరి శనివారం, ఏప్రిల్ చివరి శనివారంలో జరిపారు దాన్ని. అందుకని దాని గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఏప్రిల్ నెలలోని చివరి శనివారాన్ని మనం దీనిగా గుర్తిస్తాం అనమాట, వెటర్నరీ డేగా గుర్తిస్తాం. ఇస్ అ పాయింట్. దీని థీమ్ కూడా చూసుకోవాలి కదా మనం, దీని ఇతివృత్తం ఏంటో చూడాలి కదా. ఈ సంవత్సరంకి ఇచ్చిన ఈ ఇతివృత్తం ఏంటి అంటే యానిమల్ హెల్త్ టేక్స్ అ టీమ్. ఇది ఇతివృత్తం అనమాట. దట్ ఇస్ అ పాయింట్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, మరికొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.